ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభాలండి. దేవుడు మనందరిని ప్రేమించి డిసెంబర్ మాసంలో 13వ తారీఖులో దేవుడు మనల్ని ప్రవేశపరిచారు. ఈరోజు శుక్రవారం. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి మనమందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధమై ఉన్నాం. జీవం గల దేవుని వాక్ అనే కార్యక్రమంలో ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం మనము ధ్యానం చేద్దాం. దానికంటే ముందు మీ అందరికీ, దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన ఆహ్వానం అండి. ఈరోజు నెలలో 2వ శుక్రవారం మన దేవాలయంలో ఆల్రెడీ ప్రేయర్ ఉంటుంది. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడికకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ కూడికలో దైవజనులు తెనాలి కాన్వెంట్ దైవజనులు మరి మా సహోదరులు తమ్ముడు సునీల్ పాస్టర్ గారు మన మధ్యలోనికి వాక్యం అందించడానికి వస్తున్నారు. కాబట్టి మన యొక్క సంఘ బిడ్డలందరూ ఈ విషయాన్ని గమనించి ప్రార్థనాపూర్వకంగా రండి. ఎందుకంటే సంవత్సరంలో చివరిది, డిసెంబర్ మాసంలో ఈ సంవత్సరంలో చివరి సంపూర్ణ రాత్రి ప్రార్థన. కాబట్టి ప్రభుతో గడుపుదాము. దేవుని దీవెన పొంది నూతన వాగ్దానం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనం. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ప్రియులరా, కోరహు కుమారులు ప్రతికూల పరిస్థితులలో, ఇరుకులలో, ఇబ్బందులలో, కష్టాల్లో, నష్టాల్లో ఉండి వారి ప్రాణముతో చెప్పుకుంటున్నారు, నా ప్రాణమా నీలో నీవు ఎందుకు తొందరపడుచున్నావు, నా ప్రాణమా నీలో నీవు ఎందుకు కృంగి ఉన్నావు అని వారు అంటారు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. నిజమే దేవుని బిడ్డలారా, కృంగిపోవద్దు, పరిస్థితుల వైపు చూడొద్దు. సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు పరిస్థితులు మనలను కృంగతీస్తాయి, మనలను బాధ పెడతాయి. వాటి వైపు చూడొద్దు. దేవుని యందు మాత్రమే మనము నిరీక్షణ ఉంచాలి. దేవుని యందు మనందరికి నిరీక్షణ. అబ్రహాం గారికి వృద్ధాప్యంలో దేవుడు బిడ్డనిచ్చినటువంటి గొప్ప ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యందు మనం నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు నీ పట్ల తగిన కార్యాలు తప్పకుండా చేస్తాడు. రోమాపత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో నిరీక్షణ గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. అద్భుతమైన వాక్యం ఇదే. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము. కాబట్టి నిరీక్షణ కలిగిన వారుగా మీరు ఉండాలని, మీకు ఎదురయ్యే పరిస్థితులు, కష్టములో, నష్టములో, ఇరుకులో, ఇబ్బందులో, వ్యాధిలో, బాధలో, ప్రతికూల పరిస్థితుల్లో యేసయ్య వైపు చూడండి. దేవుడు మీ పరిస్థితులన్నిటినీ మీకు దీవెనకరంగా మారుస్తాడు. దేవుని యందు నిరీక్షణ ఉంచినప్పుడు దేవుడి వాగ్దానం మన జీవితంలో స్థిరపరచునగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడ వందనాలు. ఈ నూతన దినాన్ని బట్టి మీ స్తోత్రం నాయనా. ఈ దినము నీ బిడ్డలు చేర్చిన ప్రతి పనిని, ప్రయాణమును ఆశీర్వదించండి. క్షేమస్థితిని అందరికి దయచేయండి నాయన. మరి స్కూల్కి వెళ్తున్నప్పుడు, కాలేజీకి వెళ్తున్నప్పుడు, కాలేజీలకి, జాబ్ నిమిత్తమై ఆఫీసులకు వెళ్తున్నప్పుడు బిడ్డలందరికీ ప్రయాణంలో తోడుగా ఉండి మీ దేవదూతను తోడుగా పంపించండి. ఆటంకాలు కొట్టివేయండి, అభ్యంతరాలు కొట్టివేయండి. అందరికీ క్షేమము, సంతోషం, ఆనందము, సమాధానం దయచేయండి. ప్రతి కుటుంబంలో సమాధానము కలుగునుగాక, శాంతి కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక. ఈ రాత్రి జరిగే సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడికను ఘనంగా మీరు జరిగించండి. బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యెరూషలేమునకు క్షేమాన్ని ప్రకటిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. May God bless our India.